మన మాటలో అద్భుతాలను సృష్టించగలవు, అదే సమయంలో పెను విధ్వంసాన్ని సృష్టించగలవు. మనం చాలాసార్లు పట్టించుకోని ఈ శక్తి మన బంధాలను ఎలా నిలబెడుతుందో లేదా ఎలా నాశనం చేస్తుందో మనం తెలుసుకోవాలి. పదాలను ఆయుధాలుగా కాకుండా అమృతంగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. బయట ఒక పెద్ద ఆఫీసు ముందు లేదా ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారి ముందు మనం ఎంత జాగ్రత్తగా, ఎంత వినయంగా మాట్లాడతాం. కాని మనల్ని ప్రాణంగా ప్రేమించే మన కుటుంబ సభ్యులు, స్నేహితుల విషయానికొచ్చేసరికి మన మాటల్లో అంత నిర్లక్ష్యం ఎందుకొస్తుంది? అసలెందుకీ తేడా? మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమేంటో తెలుసా? డబ్బో, హోదానో కాదండి, మన మాటే. ఒకే మాట కత్తిలా గుండెను కోయగలదు, అదే మాట పూలవానలా మనస్సుని తడపగలదు. ఈ తేడా మనందరం గమనించే ఉంటాం కదా. అధికారం ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. పరిణామాలకు భయపడి ప్రతి మాట ఆచితూచి మాట్లాడతాం. కాని కుటుంబం దగ్గరకొచ్చేసరికి మనవాళ్లే కదా అనే ఒకే ఒక్క చనువుతో మొత్తం మారిపోతుంది. మన మాటల్లో ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో కదా. సరే, అంతా బానే ఉంది. కాని అసలు మన నాలుక ఎందుకు ఇలా అదుపు తప్పుతుంది? మాట జారడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. చాలామంది అరే, మాట జారితే ఏమైంది అనుకుంటారు. కాని అది అంత చిన్న విషయం కాదండి. ఒక్క అజాగ్రత్తగా అన్న మాట ప్రాణస్నేహాలను విడదీయగలదు, కొన్నిసార్లు పోలీస్ కేసుల దాకా కూడా లాగ్గలదు. ఇక కుటుంబాలలో అయితే జీవితాంతం పూడ్చలేని గాయాలను మిగిల్చేస్తుంది. ఈ మాటల ప్రభావం గురించి చెప్పడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక గురువు తన శిష్యుడికి ఒక పాఠం నేర్పాలనుకున్నారు. మాట జారే అలవాటున్న ఆ శిష్యుడి చేతికి ఒక కాగితమిచ్చి, నాయనా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చించి గాలిలో ఎగరేసేయి అని చెప్పారు. శిష్యుడు సరే అని గురువు చెప్పినట్టే ఆ కాగితాన్ని చింపి గాలిలో వదిలేశాడు. అంతే, ఆ ముక్కలన్నీ గాల్లో కలిసిపోయి ఎటో వెళ్ళిపోయాయి. అప్పుడు గురువు చాలా ప్రశాంతంగా అన్నారు, ఇప్పుడు వెళ్ళు, ఆ ముక్కలన్నింటినీ ఒక్కటి కూడా వదలకుండా ఏరి తీసుకురా. ఇక శిష్యుడికి అర్థమైపోయింది. గురువుగారు అది అసాధ్యం అని నిస్సహాయంగా అన్నాడు. అప్పుడు గురువు నవ్వి, చూశావా, మన మాటలు కూడా అంతే. ఒకసారి నోరు జారితే వాటిని మళ్లీ పూర్తిగా వెనక్కి తీసుకోలేం అన్నారు. చూడండి, ఈ కథ మనకు ఎంత స్పష్టంగా చెబుతోందో. సరే, మాట జారుతూ ఉంది అంటున్నాం, మరి దానికి ప్రధానంగా ఒక 4 కారణాలుంటాయి. మొదటిది కోపం, మన లోపల పేరుకుపోయిన కోపం. రెండవది నిర్లక్ష్యం, ఏమైతే ఇందిలే అనే ఒక భావన. మూడవది మన ఆత్మీయులను చులకనగా చూడటం, మనవాళ్లే కదా అనుకోవడం. ఇక నాలుగవది మనసులో ఉండే అసంతృప్తి. ఈ 4 మన మాటలను అదుపు తప్పేలా చేస్తాయి. ఓకే, సమస్య గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఉంది. దీనికి ఒక అద్భుతమైన, చాలా సులువైన కానీ శక్తివంతమైన సాధన ఉంది. అదే అదృశ్య శ్రోత అనే సాధన. ఈ అదృశ్య శ్రోత అంటే ఏంటో తెలుసా? అదేం పెద్ద కష్టమైనది కాదు. మనం ఎంతగానో గౌరవించే ఒక వ్యక్తి లేదా మనం పూజించే దైవం ఎల్లప్పుడూ మన పక్కనే ఉండి మనం మాట్లాడే ప్రతి మాటని వింటున్నారని బలంగా భావించడం. అంతే, ఈ ఒక్క ఆలోచన చాలు, మన మాటలపై మనకు తెలియకుండానే ఒక అదుపు వస్తుంది. మరి ఈ అదృశ్య శ్రోత ఎవరు? ఎవరైనా కావచ్చు. అది మీరు పూజించే దైవం కావచ్చు, రాముడు, కృష్ణుడు, ఎవరైనా. లేదా మీరెంతో గౌరవించే గురువుగారు కావచ్చు. కనీసం మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి కావచ్చు. చివరికి ఈ మొత్తం విశ్వమే మన మాటలను వింటోందని కూడా భావించవచ్చు. ఇలాంటి ఎరుకతో ఉన్నప్పుడు మాట జారే అవకాశమే ఉండదు. ఈ అదృశ్య శ్రోత అనే సాధనతో పాటు మనం రోజూ పాటించడానికి మరో 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మాట్లాడే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన 3 శక్తివంతమైన ప్రశ్నలివి. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతిసారీ మన మాటలను ఈ 3 ఫిల్టర్ల గుండా పంపించాలన్నమాట. నంబర్ 1, ఇప్పుడు నేను మాట్లాడటం నిజంగా అవసరమా? దీనివల్లేవైనా ప్రయోజనముందా? నంబర్ 2, నేను చెప్పబోయేది నిజమేనా? ఊహాగానాలు, అబద్ధాలు కాకుండా ఇది నిజమా? ఇక మూడవది, ఇది అన్నింటికంటే ముఖ్యమైనవి, నేను చెప్పే మాట ఎవరినైనా బాధపెడుతోందా? ఎవరిని గాయపరచకుండా చెప్పగలనా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం అవును అని మనస్ఫూర్తిగా అనిపిస్తేనే ఆ మాటను బయటకు రానివ్వాలి.
సరే, ఇవన్నీ పాటిస్తే ఏమవుతుంది? ఒక అద్భుతమైన మార్పొస్తుంది. అదేంటంటే, మన మాట మనకే వినడానికి చాలా బావుంటుంది. అవును, మన మాట మనకే వినసొంపుగా మారుతుంది. ఎప్పుడైతే మన ప్రతి మాట ఆ 3 జల్లెడల గుండా వస్తుందో అప్పుడు అది ఇక ఆయుధంలా ఉండదు. అది శాంతినిచ్చే అమృతంగా మారిపోతుంది. అది కేవలం వినేవారికే కాదు, మాట్లాడే మనకు కూడా ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక మాట జారడానికి ఒక్క క్షణం చాలు, కానీ దానివల్ల అయిన గాయాన్ని మాన్పడానికి కొన్నిసార్లు జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. అందుకే మన మాటల విషయంలో మనం ఎంతో స్పృహతో ఉండాలి. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మీరు మాట్లాడే మాటలను ఎవరు వింటున్నారు? మీ అదృశ్య శ్రోత ఎవరు? ఆ ఎరుకతో మాట్లాడి చూడండి. మీ ప్రతి మాట ఒక అద్భుతంగా మారడం మీరే గమనిస్తారు.